హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్‌లో ఉంటాము. ఇవాళైతే బాక్సింగ్ డే అనమాట. మేము క్యాంపింగ్‌కెళ్ళాం కదా! న్యూ ప్లమత్‌కి. ఇది థర్డ్ డే. సో, అక్కడున్న న్యూ ప్లమత్ మాల్‌కెళ్ళామనమాట. ఇది మా క్యాంపింగ్ సైట్ నుంచి జస్ట్ ఒక 8 మినిట్స్ డ్రైవ్‌లో ఉంటుంది. అన్నీ దగ్గరనమాట. సో, దీనికైతే వచ్చాము. పిల్లల్ని ఇక్కడ ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి కదా! దానికి తీసుకెళ్ళామనమాట. సో, ఇవైతే చిన్న చిన్నవి ఆడుతూ ఉన్నారిక్కడ. ఈ చాక్లెట్ ఉంది కదా! ఇది తీసుకుంటుంది ఇప్పుడు చూస్తోంది అనిక. ఇన్ మాకు ముందు వాళ్ళే ఒక 3, 4 చాక్లెట్స్ తీసుకొనెళ్లారనమాట. సో, ఇదైతే వర్క్ అయితది ట్రై చేద్దాము అని చెప్పి అనిక, మా వారు ప్లే చేశారు. చూడండి అసలొచ్చాయో లేదో చూద్దాము. అలా మొత్తానికి 4, 5 చాక్లెట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, అవి తీసుకొని వీళ్ళిద్దరు హ్యాపీ అయిపోయారు. కాస్త అట్లాగే మాల్‌లో ఏమేమి షాపింగ్ ఉందో చూద్దామని వెళ్ళామనమాట. యూజువల్‌గా బాక్సింగ్ డేకి మనకు మంచి ఆఫర్స్ ఉంటాయి కదా! బట్ ఈ మాల్ చిన్నదనమాట. అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ ఫార్మర్స్‌కెళ్ళాము. ఫార్మర్స్‌కెళ్తే ఏమో వాడు క్యాష్ ఓన్లీ, ఇంకా కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు అన్నాడు. సర్లే అని చెప్పి ఇంకా కింద మిగిలినవి ఏమున్నాయో చూద్దాం అని వచ్చా అనమాట. ఈలోపు మా వారు అనిక కొంచెం బిట్కోల్స్ వెళ్ళారు. దానికి ఏవో బుక్స్ కావాలి చూసొస్తామంటే, మళ్ళీ అనిక ఆద్య గొడవ చేస్తుందని నేను దాన్ని కూర్చోబెట్టుకుని అక్కడ ఉన్నా అనమాట. సో, ఇవన్నీ ఎక్కి అదొకసారి చూస్తోంది, ఎక్స్ప్లోర్ చేస్తోంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ షామియానా వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ మనకి వెజిటేరియన్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి మన ఇండియన్ స్టైల్‌లో. అక్కడి నుంచి మేము ఆపోజిట్‌లోనే కోస్టల్ వాక్‌వే ఎంట్రీ పాయింట్ ఉంటదనమాట. అది మీకు చూపిస్తాను. అది మంచిగా బీచ్ వ్యూ ఉంటది. అలాగే చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, సైక్లిస్ట్ అందరూ అక్కడి నుంచే స్టార్ట్ అవుతారనమాట. ప్రీవియస్ వీడియోలో మీకు చూపించా కదా! టీ రేవా బ్రిడ్జ్. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు చాలామంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు క్లౌడీగా ఉంది కదా! అయినా బాగుందనమాట. డిఫరెంట్ వెదర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఎప్పుడూ డిఫరెంట్‌గా కనిపిస్తుంది ఇది. అక్కడ కూర్చొని కాసేపు వ్యూ ఎంజాయ్ చేసాము. అలాగే సైక్లిస్ట్ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారనమాట. అది చూస్తూ ఎంజాయ్ చేసాం కాసేపు అక్కడ. అక్కడ చాలామంది అలా కూర్చొని అక్కడ వెళ్తూ వస్తున్న వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. బోరే కొట్టదు. ఒక్కొక్కళ్ళు వాకింగ్ మాట్లాడుకుంటూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అట్లా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ వాక్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫోన్ పెట్టేశాను అనమాట. భయంగా చూస్తూ ఉన్నాను, పడిపోద్దేమో, విండీగా ఉంది ఆ రోజు. సో, ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ విండ్ వాండ్ అని, అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అది విండ్‌ని బట్టి అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న బాల్‌లో అది లైట్ అలాగా అక్కడ స్పార్క్ అవుతూ ఉంటుందన్నమాట పైన. గ్లోబ్ లాగా పెట్టుంటారు ఆ విండ్ వాండ్‌కి. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, అలా గ్యాప్స్ తీసుకుంటూ మేము కాస్త రెస్ట్ తీసుకుంటూ కాస్త ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇట్లా మంచిగా అక్కడ బోర్డర్ లాగా కట్టుంటారు. అక్కడ నించొని వ్యూ చాలా బావుంటుందనమాట బీచ్‌ది. సో, అది చూడ్డానికి వెళ్ళామనమాట. Tipo, mami. ఈ స్కల్ప్చర్ కూడా ఉందనమాట అక్కడ. ఇది వెరీ ఫేమస్. ఇది మదర్స్ అండ్ డాటర్స్ స్కల్ప్చర్ అంటారు. ఇది ట్రిబ్యూట్ టు ఆల్ వుమెన్. ఇది చూసుకొని అలా ఫొటోస్ అలా దిగి ఆద్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఇక్కడ మంచిగా ఫోటోలు దిగింది. అక్కడి నుంచి మళ్ళీ మేము మాల్‌కి వెళ్తున్నాము. ఎందుకంటే కార్ అక్కడ పార్క్ చేసాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ నియర్ బై. మంచిగా అక్కడ ఒక దగ్గర పెట్టేసి మనం అన్నీ వెళ్ళి చూసి ఎక్స్‌ప్లోర్ చేసి రావచ్చు. సో, అక్కడే వెళ్ళామనమాట మళ్ళీ. ఆ కార్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దామని. కొన్ని ఫుడ్ రీఫిల్ చేసేది ఉండే. అంటే మనకి బ్రెడ్,
చీజ్ ఇలాంటివి అయిపోయినాయి అనమాట, ఐస్ ఇలాంటివి. సో ప్యాక్ అండ్ సేవ్కి వెళ్ళాం ఫస్ట్. అక్కడి నుంచి మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసేసుకున్నాం అనమాట. మెయిన్ మాకు బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ అండ్ చీజ్ తింటాము, సో అవి అలాగే ఐస్, వాటర్ బాటిల్స్, మిల్క్ తీసుకెళ్ళాం అనమాట, మిగిలిన 2 days ఉండడానికి కావాల్సినవి. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ చర్చ్ చాలా బాగా కనపడింది, సో మీకు కూడా చూపిస్తున్నాను. క్యాంప్ సైట్కి వెళ్ళాం అనమాట. మీరు ఇప్పుడు చూసారంటే ఇలాగా మనకు ఒక కీ లాగా ఇస్తారు, అది ఎంటర్ చేస్తే మనకి లోపల ఎంట్రీ వస్తుంది, వెళ్ళొచ్చు. ఆ రోజు 26th కదా, చాలామంది క్యాంపర్స్ వచ్చేసారు. అంతకుముందు అయితే మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉన్నింది. సో ఇప్పుడు మీరు చూసారంటే మొత్తం ఫుల్ నిండిపోయి ఉన్నారనమాట. అంటే మోస్ట్లీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన్నారు అనుకుంటా. మనకి ఫుడ్ ఏంటంటే ఆ రోజు సేమియా ఉప్మా చేసుకుందామని అన్నీ తీసుకెళ్ళాను నేను రెడీగా. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ టైమ్ ఒక 7 అలా అవుతుంది, కానీ మనకి సమ్మర్స్లో లేట్గా అవుతుంది కదా సన్సెట్. సో ఇది చేసేసుకొని తిని మనం ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ చూడడానికి వెళ్దామని చెప్పి. ఇదైతే లైట్గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అంత హెవీగా అనిపించదని. ఇది పిల్లలకి కూడా చాలా ఇష్టము. సో ఇది చేసేసుకొని వేడిగా, కొంచెం చల్లగా ఉందన్నమాట ఆ రోజు ఈవినింగ్, మంచిగా వేడిగా తిని ఫుడ్ ఎంజాయ్ చేసాము. మళ్ళీ పుక్కెక్కుర పార్క్ అయితే వచ్చేసాము, కాకపోతే బ్యాక్ సైడ్ పార్క్ చేసాం అనమాట. మాకు తెలుసు చాలామంది జనం వస్తారు, పార్కింగ్ దొరకదు అని. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఈజీ అనమాట. అక్కడ పెట్టేసుకొని ఒక్కొక్క ఎగ్జిబిట్ చూద్దామని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. అక్కడ మెయిన్ ఎగ్జిబిట్ అసలు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, చాలా బాగుంటుంది అని చెప్పి, అది చూపిస్తాను. మంచిగా ఇట్లా ప్లాంట్స్ మధ్యలో ఇలాగా డిఫరెంట్ లైటింగ్ పెట్టి భలే డెకరేట్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఇది ఫ్రీ ఈవెంట్ అనమాట. ఇదే నేను చెప్పింది, అసలు చిన్నగా లైట్గా మ్యూజిక్ పెట్టి అలా లైట్ డిఫరెంట్ కలర్స్ ట్రాన్సిషన్ అవుతూ ఉన్నాయి, చాలా బాగుంది. ఈ ఎస్పెషలీ ఈ ఎగ్జిబిట్ అయితే హైలైట్ ఉందన్నమాట అన్నిట్లో. ఇంకా నైట్ ఫాల్ అవ్వలేదు, ఇంకా నైట్ ఫాల్ అయ్యి డార్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో పెడతాను, చూడొచ్చు. అక్కడ చూసారు ఒక అమ్మాయి మంచిగా అదేంటి బటర్ఫ్లై లాగా వింగ్స్ వేసుకొని భలే ఉంది. ఫస్ట్ ఆద్య స్పాట్ చేసి చూపించింది అనమాట. సో మేమందరం చూసాం, చాలా బాగా అనిపించింది. చాలామంది వస్తున్నారనమాట చూడడానికి. సో ఇది 8 నుంచి అలా స్టార్ట్ అవుతుందన్నమాట, నైట్ 11 వరకు ఉంటుంది. డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మ్యూజిక్ కాన్సర్ట్ లాగా ఒకటి పెట్టారు. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయో అక్కడ పెడతారు. ఈవెన్ మనం వెబ్సైట్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఇలా మ్యాప్ కూడా ఉంటుంది, మనం ఎక్కడున్నాము ఏంటి ఏవేవి ఉన్నాయి ఎక్కడెక్కడ ఎగ్జిబిట్స్ ఉన్నాయి చూసుకొని మనం ముందుకు అలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చాలా సేఫ్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరమే ఉండదు. ప్రతి దగ్గర సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఉంటారు. అలా మంచిగా అలా చూసుకుంటూ ఒక్కొక్క ఎగ్జిబిట్ వెళ్ళడమే. అసలు ట్రీస్ మధ్యలో ఈ లైటింగ్ సెటప్ చేయడం మాత్రం చాలా నచ్చింది. ఎస్పెషల్లీ మేము మార్నింగ్ వచ్చిన ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ మాత్రం మిస్ అవ్వద్దు, అన్నీ చూద్దామని మళ్ళీ వచ్చామన్నమాట. నేను చెప్పా కదా అక్కడ డిస్కో లాగా లైట్స్ ఉన్నాయి, అక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని. పిల్లలు ఏంటి పెద్దలు అందరూ ఉన్నారనమాట, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ గ్రూవ్ అవుతూ ఉన్నారనమాట అక్కడ పెట్టిన మ్యూజిక్కి. అలాగే కొంచెం స్మోక్ ఎఫెక్ట్ కూడా అక్కడ యాడ్ చేశారు. సో ఫుల్ డిస్కో వైబ్ ఉందన్నమాట అక్కడ. అసలు చాలా బాగా అనిపించింది. చాలా ఒక 10-15 minutes వరకు మేము అక్కడే ఉండి అక్కడ చూస్తూ ఎంజాయ్ చేసాము. కాస్త ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని నెక్స్ట్ ఎగ్జిబిట్ చూడడానికి వెళ్ళాం అనమాట.
ఈ స్మోక్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్తున్నంత సేపు ఆద్య ఇంక దానిలో దూరి దూరి ఆడుకుంటా ఉందనమాట. సో, కాస్త ఈ పోయెట్స్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాము. మేము వెనకాల నుంచి వస్తున్నాం కదా! సో, అన్నీ ఇట్లా మళ్ళీ మన ఫ్రంట్ వరకు అన్నీ చూడాలనమాట ఏమేమి ఉన్నాయో. అట్లా మంచిగా వాటర్‌లో అట్లా లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఇంకా నైట్ అయితే చూపిస్తాను మీకు. చాలా బావుంటుంది. ఆ బ్రిడ్జ్ మీరు చూసారు కదా! సో, ఫుల్ లైట్ సెటప్ చేశారు. అసలు ఎంత బావుందో ఇదైతే నెక్స్ట్ హైలైట్ అనుకోండి. అందరూ అక్కడ నించొని తెగ ఫోటోలు దిగుతున్నారు. మార్నింగ్ అయితే ఒక్కళ్ళు కూడా లేరనమాట. నైట్ అయితే ఫుల్ క్రౌడెడ్‌గా ఉంది. అందరూ ఫుల్ ఫోటోస్ దిగుతూ చూస్తూ కాసేపు అక్కడే ఆగిపోయారు. బ్రిడ్జ్ అంతా సేమ్ ఇట్లా జనాలతో నిండిపోయిందనమాట. కొంచెం అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్తే మనకి ఇది చూసారు కదా! సో, అది లేక్ వ్యూలా ఉంది అక్కడ. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్‌కి వచ్చామనమాట. ఈ వాటర్ ఫాల్స్ కూడా లైట్ సెటప్ చాలా బావుంది. మొత్తం డిఫరెంట్ కలర్స్‌లో ఇట్లా ట్రాన్సిషన్ అవుతూ ఉంటదనమాట. అందరూ ఫోటోలు దిగడానికి ఫుల్ ఇక్కడ కూడా క్రౌడెడ్ ఉంది. కానీ వ్యూ మాత్రం చాలా బావుందనమాట. అన్నిటికి లైట్ మ్యూజిక్ యాడ్ చేశారు. సో, చాలా సేపు పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇది స్ట్రాటా అనుకుంటా. సో, ఈ ఎగ్జిబిట్ ఏంటంటే మంచిగా మ్యూజిక్ వస్తుంది. టచ్ చేసినప్పుడల్లా అలా ఆగుతుందనమాట. పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఆడుకున్నారు. మంచిగా అందరూ అట్లా ముట్టుకొని అది స్టాప్ అయితుంటే చూస్తున్నారనమాట. స్లోగా అలా వెళ్తూ ఉంటుంది. ఈ ఫౌంటైన్ కూడా చాలా ఓల్డ్ ఫౌంటైన్. ఇంకా ఆద్య అయితే మంకీలాగా ఎక్కేసింది దాని మీద. ఇంకా అక్కడ వాటర్ వస్తదనమాట. అక్కడ లైన్ ఫేస్ ఉంది కదా! అందులోంచి వాటర్ డ్రిప్ అవుతూ ఉంది. తాగొచ్చు అది. ఇంకా అదైతే అది ఎక్కి ఇంకా చూస్తూ ఉంది. సో, కొంచెం ముందుకెళ్తే చెప్పా కదా! మ్యూజిక్ కాన్సర్ట్స్ లాగా పెట్టారు అని. అక్కడ వచ్చి ఫ్యూ ఆర్టిస్ట్స్ ఇట్లా పాడుతూ ఉన్నారనమాట. జనం చూసారా ఎంతమంది ఉన్నారో! హాయిగా కోజీగా బ్లాంకెట్స్ తెచ్చుకొని, మంచిగా కాఫీస్ తెచ్చుకొని అక్కడ కూర్చొని అందరూ మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తూ అసలు వైబ్ అయితే డిఫరెంట్‌గా ఉన్నింది ఆ రోజు. చాలా నచ్చింది నాకైతే. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. మీరు మాత్రం ఎవరైనా న్యూ ప్లమత్ వెళ్తే మాత్రం అరౌండ్ దిస్ టైమ్ మిస్ అవ్వద్దు అస్సలు ఈవెంట్. అక్కడుంటే మాత్రం నేను రోజు వెళ్ళేదాన్ని. అంత బావుందనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాము. సో, చూసారా అక్కడ జీరో వేస్ట్ అని పెట్టారు. ఇది కూడా మనం ట్రాష్ అవన్నీ వేయడానికి ఇక్కడ భలే మెయింటైన్ చేస్తారు. నీట్‌గా ఉంటుంది. ఎవరు ట్రాష్ తీసుకెళ్ళి వాళ్ళే పడేస్తారు. రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. అన్నీ అక్కడ మనకి ఈవెన్ రిసోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కడంటే అక్కడ లిట్టర్ చేయకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు అరేంజ్ చేసి పెడతారు. అక్కడ తీసుకెళ్ళి పడేయొచ్చనమాట. ఇది చూసారా ఈ క్వీన్ ఎలిజబెత్ II ఫౌంటైన్. చాలా బాగుంది కదా! డిఫరెంట్ లైట్స్‌తోని అట్లా అసలు నైట్ టైమ్ అయితే ఇంకా వేరేలా ఉందనమాట. అసలు డక్స్ అన్నీ అలా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మీకు నెక్స్ట్ క్లిప్‌లో చూపిస్తాను. అసలు అదైతే అమేజింగ్‌గా ఉన్నింది. చూసారా ఎంత బాగుందో! అసలు డక్స్ భలే క్యూట్‌గా వెళ్తున్నాయి. భలే క్యాప్చర్ చేశాను అనిపించింది. ఇక్కడ ఐ లవ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ లాగా పెట్టారు. సో, అక్కడ మంచి ఫోటో స్పాట్ లాగా ఉందన్నమాట. అందరు మంచిగా ఫొటోస్ దిగి ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌కి వాటిలో ట్యాగ్ చేసుకోవడానికి చాలామంది అక్కడ కూడా వెయిట్ చేశారు. కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ స్టాల్స్, ఇట్లా చిన్నపిల్లలకి టాయ్స్ అట్లాంటివి పెట్టారనమాట. ఇంకా ఆద్య వెళ్తే గోల చేసేసిద్ది అని చెప్పి మేము మా వారు గట్టిగా పట్టుకొని అక్కడ నించున్నారు. మేమే కొంచెం అట్లా వెళ్ళి కాస్త ఆ క్లిప్ అది తీసుకొని వచ్చా అనమాట. సేమ్ అంతే డిఫరెంట్ లైట్ ఎగ్జిబిట్స్ పెట్టారు. అన్నీ అట్లా కలర్ఫుల్‌గా ఉన్నాయి. ఆ నైట్ ఎన్‌చాంటింగ్ ఫారెస్ట్ వైబ్ వచ్చిందనమాట. పిల్లలకైతే బెస్ట్. అసలు టైం ఎలా పోతుందో తెలీదు. మేము కూడా అరౌండ్ 8కి అలా వెళ్ళాము. కానీ ఆల్మోస్ట్ 10 అలా అయిందనమాట. 10:30 అయింది. మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి అస్సలు బోర్ కొట్టలేదు. కాళ్ళు నొప్పి అని ఏడవలేదు. ఫుల్ తిరిగామనమాట. అస్సలు చూసుకుంటూ ఒక్కొక్కటి ఆ జనాలు అవన్నీ అసలు చాలా బాగా అనిపించింది. ఇదే అనమాట ఫుడ్ స్టాల్స్ చెప్పాను కదా! కాఫీ, ఫుడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మేము ఆల్రెడీ తినెళ్ళాం కాబట్టి ఇంకేం తీసుకోలేదు. ఇదైతే కిడ్స్ పార్క్ పక్కనే ఉందనమాట. అలా టచ్ చేస్తుంటే అవన్నీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. చాలా బాగుంది ఇది కూడా. ఒక్కొక్క ఎగ్జిబిట్ అసలు ఈ ఎగ్జిబిట్స్ చూడడానికే వెళ్ళొచ్చనమాట. ఈ లైట్స్‌కి ఎంజాయ్ చేయడానికి
దూరమైనా గానీ అందరూ చూసుకొని ఏమైనా మిస్ అయ్యారా అని మళ్ళీ మళ్ళీ వెళ్లి చూస్తున్నారనమాట. మెయిన్ పిల్లలకి చాలా ఫన్ ఈవెంట్ ఇది. అక్కడ బోట్స్ అక్కడ లేక్‌లా ఉంది కదా! బోట్స్‌కి కూడా అట్లా లైట్ పెట్టి అక్కడ రైడ్ లాగా తీసుకెళ్తున్నారనమాట. ఆ రోజైతే ఫుల్లీ బుక్డ్ ఉన్నాయి. దట్ టూ వాటర్ స్పోర్ట్స్ కదా! అంటే మనకే బోట్ ఇచ్చేస్తారు. మనమే రో చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ కెఫేలా ఉందనమాట. ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. అక్కడ అందరూ ఫుల్ అక్కడ కూడా ఐస్ క్రీమ్స్ తీసుకోవడానికి ఫుల్ క్యూ ఉందనమాట అక్కడ. అక్కడ మేము చెప్పా కదా బ్యాక్ సైడ్ పార్క్ చేసామని చెప్పి, మళ్ళీ మనం వచ్చిన వేలోనే వెళ్తున్నాం అనమాట అన్నీ చూసుకుంటూ. ఇదే నైట్ టైమ్ వ్యూ మనం ఫస్ట్ చూసాం కదా! అదే యాడ్ చేశాను ఇక్కడ క్లిప్. చూడండి ఎంత బాగుందో కదా! నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు నాకు ఖచ్చితంగా ఇది చూడాలి వెళ్ళేటప్పుడు అని చెప్పి మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.